నమస్కారం అండి. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, అలాగే మా జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేకించి ఈరోజు గత 7 రోజులుగా ఏదైతే ఈ పదవుల కోసం అర్జీలు స్వీకరించడం జరుగుతుంది, దానికి సంబంధించి పార్లమెంటరీ కోఆర్డినేటర్గా బత్తుల బలరామకృష్ణ గారిని నియమించడం జరిగింది. వారితో పాటు 28 మందిని ఒక టీమ్గా ఏర్పాటు చేసి గత 7 రోజుల నుంచి కూడా అర్జీలు స్వీకరించడం జరుగుతుంది. ఈరోజు లాస్ట్ ఈ అర్జీలు స్వీకరించడం. మా నాయకులతో, కార్యకర్తలతో మేము ఈరోజు వచ్చి అర్జీని పెట్టడం జరిగింది. అలాగే రేపు రాబోయేటువంటి స్థానిక ఎన్నికలు కానీ, జనసేన పార్టీని బలోపేతం చేసే విధంగా కానీ ఈ కమిటీలు ఏర్పడతాయని పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా తెలియచేయడం జరిగింది. ఖచ్చితంగా పోలవరం నియోజకవర్గంలో ఏదైతే 2024లో జనసేన పార్టీకి సంబంధించి క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి వారికి సముచిత స్థానం ఇస్తూ ఈ పదవులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే పదవులు ఎవరికైతే వచ్చినటువంటి వారు ఖచ్చితంగా పార్టీని మరింత బలోపేతం చేసి రేపు స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీ యొక్క బలం ఖచ్చితంగా చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ రోజుతో ఆఖరి తేదీ నియోజకవర్గం నుంచి, జిల్లా వ్యాప్తంగా పోలవరం నియోజకవర్గం నుంచి ఎక్కువ అప్లికేషన్స్ వచ్చినాయని బత్తుల బలరామకృష్ణ గారు చెప్పడం జరిగింది. అలాగే వారందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎక్కువ దరఖాస్తులు వచ్చినాయని మీరే చెప్తున్నారు కదా, ఎందుకు వచ్చి అనుకుంటారంటే గ్రూపులుగా విడిపోయి చేస్తే ఎవరికి పదవులు వస్తాయి అనుకుంటారు? అంటే మేము కష్టపడి గ్రూపులని నేను ఏ రోజు మాట్లాడలేదు, కానీ గ్రూపులు చేసే వారి కోసమే మాట్లాడాను. జనసేన పార్టీ ఎప్పుడూ కూడా ఏకతాటిపైనే నడుస్తుంది. అలాగే మేము కూడా కోరుకునేది ఒకటే, ఏదైతే జనసేన పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కష్టపడి పనిచేసినటువంటి వారికి సముచిత స్థానం ఇచ్చే విధంగా పార్టీలో పదవులు ఇవ్వమని కోరాం. దాని గురించి మేము మాట్లాడతాం. అంటే ఆయనతో కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా నేను పార్టీ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అంటే కొన్ని అప్లికేషన్లు మీ వర్గాన్ని తీసేశారు, తొలగించారు, ఇలా వినపడుతున్నాయి. ఎంతవరకు వాస్తవం? అంటే కొంత మిస్టేక్స్ జరిగినాయి, అవన్నీ కూడా మళ్ళీ రెక్టిఫికేషన్ చేశాము. మళ్ళీ అంటే అక్కడ ఏం జరిగిందనేది అది క్లారిటీ లేదు. ఖచ్చితంగా ఏదైతే ఇచ్చినటువంటి అప్లికేషన్ కళ్యాణ్ గారు వరకు చేరే వరకు నేను ఈ చర్యలు తీసుకుంటానని బత్తుల గారు మాట ఇవ్వడం. కొంతమంది ఉద్దేశపూర్వకంగా దరఖాస్తులో వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ కూడా రాశారంటున్నారు. ఏంటి వాటి? అంటే ఇది కేవలం ఒక కక్షపూరిత రాజకీయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏదైతే పదవుల కోసం అర్జీలు స్వీకరించడం, కానీ అందులో ఆ పాంప్లెట్ కింద కూడా మా ఎమ్మెల్యే గారు ఎంత దోచేశారు, మా ఎమ్మెల్యే గారు అంత దోచేశారు, మమ్మల్ని ఇది చేశారు, అది చేశారు అని ప్రతి పాంప్లెట్లో ఎవరైతే యాంటీగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి పాంప్లెట్లో కూడా ఇది యాడ్ చేశారని మాకు ఇక్కడ సమాచారం అందింది. దాన్ని కూడా నేను ఒక కాపీ తీసుకున్నాను, అది మీ అందరికీ కూడా పంపిస్తాను. చాలా దారుణమైనటువంటి రాజకీయం, ఇలాంటి నీచ రాజకీయం మానుకోవాలని మరొకసారి వారికి హెచ్చరిస్తున్నాను. ఎవరు చేసి ఉంటారండి? ఎవరైనా ఉద్దేశపూర్వకంగా రాయించి దరఖాస్తు చేయించారా, లేకపోతే అదే నిన్న నేను అన్నట్టుగా కావాలనే ఈ దరఖాస్తు కింద ఒక ఎమ్మెల్యే గారి మీద ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయటం అనేది నేను తీవ్రంగా ఖండిస్తున్నా. నేను మొన్న కూడా బహిరంగంగా సవాల్ చేశాను, అవినీతి ఆరోపణలు ఉంటే మీరు నిరూపించండి, నిరూపిస్తే నేనే స్వచ్ఛందంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని కూడా చెప్పాను. ఎక్కడ కూర్చున్నా సరే, ఎక్కడ పిలిచినా సరే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి ఈరోజు కూడా అక్కడ కాన్స్టిట్యున్సీలో ఎంత నీచ రాజకీయం జరుగుతుందంటే మా క్యాస్ట్కి సంబంధించి, అంటే ఇలాంటి నీచ రాజకీయం ఎందుకు జరుగుతుందనేది ప్రజలే గుర్తించాలి. మా క్యాస్ట్కి సంబంధించి మా నాయకులు 2-3 కూర్చోబెట్టి అక్కడ మా మీద కూడా దుష్ప్రచారం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాగా ఎన్ని రోజులని ఇలాంటి దుష్ప్రచారం మానుకోవాలని కూడా మరి ఈ మీడియా ముఖంగా నేను వారిని హెచ్చరిస్తున్నా. ఇలాంటి చెత్త రాజకీయాలే మానుకోవాలని చెప్పేది. ఎందుకంటే మా క్యాస్ట్కి సంబంధించి ఒక లీడర్ని కూర్చోబెట్టి మేము ఈరోజు ఇలాగా ఏదైతే మమ్మల్ని మోసం చేసాడనో, లేకపోతే మాకు సముచిత స్థానం ఇవ్వలేదనో, లేకపోతే ఏదో మాట్లాడుతున్నారు. ఈరోజు ఇన్ని రోజులు ఈ 2 సంవత్సరాలు గుర్తు రాంది నిన్న మాట్లాడితే ఈరోజు మళ్ళీ మీడియా ముందుకు ఎందుకు వచ్చారు? ఇలాంటి చెత్త రాజకీయం మానుకొని ముందు జనసేన పార్టీని బలోపేతం చేసుకోండి, నేర్చుకోండి. నేను నాయకులు ఒకటే తెలియజేస్తున్నాం, పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులకు ఒకటే తెలియజేస్తున్నాం, ఈ 2 ఏళ్లలో జనసేన పార్టీ గురించి మండలాల వారికి కానీ, గ్రామాల వారికి కానీ ఎక్కడా కూడా మీటింగ్లు పెట్టినటువంటి దాఖలాలు లేవు. కేవలం మనం ఒక అధికార పక్షంగా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాం, కానీ ఎక్కడా కూడా
ఆ గతంలో ఉన్నటువంటి అధ్యక్షులుగా మండలాధ్యక్షులు కానీ గ్రామ ప్రెసిడెంట్ అధ్యక్షులు ఎక్కడ కూడా పనిచేసినటువంటి దాఖలాలు లేవు. ఖచ్చితంగా ఆ అధ్యక్షుల వారు ఎంక్వైరీ చేసినా సరే దీని మీద స్పష్టత ఆయనకు వస్తుంది. మీ మీద ఖచ్చితంగా నేను దీని మీద పూర్తి వివరణ ఇస్తానండి. నా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు కాల్ చేసి మాట్లాడి బెదిరించి ఆ కార్యక్రమాలకు పిలవద్దని చెప్పి ఒకవేళ వెళ్ళినా కూడా వారిని బెదిరించి బూతులు తిట్టిన వీడియోస్ అవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా మేము వాటిపై కళ్యాణ్ గారి దృష్టికి, మనోహర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా దీనిపై ఒక స్పష్టత తీసుకుంటాం. ప్రెజర్ అంటే 2 years నుంచి ప్రెజర్ పడుతున్నానండి. ఏదైతే ఈరోజు మీరు పోలవరం నియోజకవర్గంలో ఒక వీడియో చూడండి, ఒక ఎస్టీ నాయకులను కూర్చోబెట్టి నా మీద లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఇలా ఇదే పని, ఇక వేరే పని అనేది లేదు. ఎంత రేపు ఏ న్యూస్ వస్తుంది, ఏ న్యూస్ వాళ్ళు పెట్టేస్తారనేది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఈ రోజుతో కాదు, రేపు ఇలాగా 2 years నుంచి కూడా ఇబ్బంది పడుతున్నా నాయకులతో. మీ మీద దాడి జరిగింది ఇక్కడే పార్టీ కార్యాలయం, దాని వెనకాల ఏమన్నా కుట్ర ఉందనుకున్నారు? ఏం అంటే మేము దీనిపై స్పష్టత పోలీస్ అధికారి యంత్రాంగాన్ని మేము కోరనున్నాం. ఏదైతే అతను దాడికి పాల్పడినటువంటి వ్యక్తి ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి అపోహలతో వచ్చి ఉండడు. కానీ అతన్ని జన సైనికుడు కాబట్టి మేము అతన్ని ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పాము. అలాగే ఏదైతే ఇతను ఇలాంటి కార్యక్రమాలు పాల్పడినటువంటి వ్యక్తి వెనకాల ఎవరైతే నడిపించినటువంటి వ్యక్తిని అతని మీద యాక్షన్ తీసుకోవాలని మేము కోరబోతున్నాం. మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.